నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమేల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము మాట్లాడేది వచ్చేసి గ్రే హెయిర్. దీన్నే మనం చూస్తాం జుట్టు తెల్లబడిపోవడము అంటారు. అలానే హెయిర్ ఫాల్ కూడా ఉన్న వాళ్ళల్లో జుట్టు రాలిపోవడం ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. దీని గురించి మాట్లాడదాం. ఆయుర్వేదంలో దీన్నే పాలిత్య అంటాము. అంటే పాలిత్య అంటే హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్కి ఉండే కలర్ చేంజ్ అవ్వటాన్ని మనము గ్రే హెయిర్గా చూస్తుంటాం. దీనికి కారణాలు అలానే ఎవరికి వస్తుంది, దాని ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కారణాలు చూసుకుంటే మన శరీరంలో ఈ మెలనోసైట్స్ అనేవి మనకి త్రూ సన్ రేస్ ద్వారా అవుట్ సైడ్ నుంచి మన బాడీ అబ్జర్వ్ చేసుకొని కలరింగ్ ఏజెంట్స్గా పిగ్మెంట్స్ మెలనోసైట్స్ అంటాం. మన శరీరానికి ఎలా కలర్ ఉంటుందో అలానే హెయిర్కి కూడా కలరింగ్ ఏజెంట్స్ అంటాము. ఎప్పుడైతే ఈ అబ్జార్ప్షన్ తగ్గిపోతుందో ఈ ఫాలికల్స్ అంటే హెయిర్లో ఉండే ఫాలికల్స్కి అది రీచ్ అవ్వక ఉండాల్సిన కలర్ టర్న్ అవుతుంటుంది. దాన్ని గ్రే హెయిర్ అంటాం. అయితే మరి ఎందుకు అబ్జర్వ్ అవ్వట్లేదు డాక్టర్ గారు అంటే మనం మెటబాలిజం, మన ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు అంటే మీరు చూడండి, ఎవరైతే ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోరో తీసుకున్న న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోరో వాళ్ళల్లో అంటే న్యూట్రియంట్స్ అంటే మనకి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సమపాలలో కావాలి. బట్ మనము అవన్నీ అవాయిడ్ చేసేసి బయట సైడ్ ఫుడ్ తింటాను, నేను ఫాస్ట్ ఫుడ్ తింటాను, ఆల్కహాల్ అలవాటు ఉంది, లేకపోతే వాటర్ సరిగ్గా తీసుకోండి, ఎందుకంటే బాడీకి హైడ్రేషన్ కూడా కావాలి. ఇవన్నీ చేయని వాళ్ళల్లో చాలా ఎర్లీగా మనం ఈ గ్రే హెయిర్ చూస్తుంటాం. ఇదొక కారణం. అయితే ఇంకోటి జెనెటిక్ ఉంటుంది. జెనెటిక్ అంటే మీ పేరెంట్స్కి ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ నుంచి వచ్చే లక్షణాల్లో ఈ గ్రే హెయిర్ కూడా ఒకటి చూస్తుంటాం. అసలు నేను చెప్పినట్టు మెలనోసైట్స్ ఒకటేనా, కలరింగ్ ఇచ్చే ఏజెంట్స్ ఒకటేనా ఈ హెయిర్ ఫాల్కి, గ్రే హెయిర్కి అంటే ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ కూడా ఒక కారణం అవుతుంది. అలానే ఇంకో కారణం ఏంటంటే మనం హెయిర్ కేర్ తీసుకోకపోవడం. హెయిర్ కేర్ అంటే ఏం లేదు, దీనికి మనము వారంలో 1-2 సార్లు ఆయిలింగ్ అనేది చేయాలి. ఈ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ ఒకటే అరికట్టడానికి కాదు, మనకి ఫాలికల్స్లో ఆ ల్యూబ్రికేషన్, కావాల్సిన మాయిశ్చర్ అలానే దానికి సర్క్యులేషన్ పెంచగలిగితే ఈ కలరింగ్ ఏజెంట్ పైత్యాన్ని తగ్గించి దానికి కావాల్సిన రక్త ప్రసరణని, ఈవెన్ ఫాలికల్స్లో కూడా బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరిగినప్పుడు వాటికి ఉండే న్యాచురల్ కలర్ అది మెయింటైన్ చేస్తుంటుంది. సో అందుకనే న్యూట్రిషనల్ ఫుడ్, అలానే కొంతమందిలో కొన్ని ఇతరత్ర జబ్బుల వల్ల ఎస్పెషల్లీ సైనస్, బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజనేషన్ తగ్గిపోవటం వల్ల, సైనస్ అడ్డుపడడం వల్ల కూడా స్కాల్ప్కి సర్క్యులేషన్ ఉండక గ్రే హెయిర్గా టర్న్ అవుతుంది. సో ఈ కారణాలు మనం తెలుసుకోగలిగితే నేను ఇంతకుముందు చెప్పినట్టు హెయిర్ కేర్ అసలు దూకోరు. ఏదంటే ఒక స్టైల్, ఇప్పుడు మనకు చూస్తే మార్కెట్లో వచ్చిన స్టైల్ అన్నీ ఎలా ఉంటాయంటే అది హెయిర్ని డ్యామేజ్ చేసే స్టైల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ టీనేజర్స్లో ఆయిలింగ్ అనేది ఉండదు, ప్రాపర్ హెడ్ బాత్ అనేది ఉండదు, ఇష్టం వచ్చిన షాంపూస్ యూస్ చేస్తుంటారు. షాంపూ చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఫంగస్ కానీ డాండ్రఫ్ క్లీన్ చేయటము, కానీ అలానే వాటికి హార్ష్గా ఉండేవి కూడా చేయకూడదు. అలాంటి షాంపూస్ మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు. మేము చెప్పే కన్నా మనకి ఇంట్లలో మనకు తెలిసిందే షీకాకాయ అని చెప్తాము. అలానే హెయిర్ ప్యాక్స్ అంటాము. ఈ గ్రే హెయిర్కి ఏం చేయమంటాము, ఇంట్లో చేసుకోగలిగింది మెంతి కూర, హైబిస్కస్, మందార ఆకు, ఈ రెండింటిని పేస్ట్ లాగా చేసి వారంలో నెలలో 1-2 సార్లు పేస్ట్ లాగా హెయిర్ ప్యాక్, దీన్నే తలపొదిచ్చిలు అంటాం. హెయిర్ ప్యాక్ చేయటం వల్ల కలరింగ్ అనేది ఈ ఫాలికల్స్లో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఓపిక ఉండి చేసుకోగలిగితే మనము కొబ్బరి చిప్పని దాన్ని బాగా కాల్చి దాని నుంచి వచ్చే మసి అంటాం కదా, ఆ భస్మం లాంటిది కూడా కొంచెం కోకోనట్ ఆయిల్లో అప్లై చేసుకొని పెట్టుకోవటం వల్ల కూడా చాలా గుణకారిగా ఉంటుంది. అయితే కారణాలు తెలుసుకున్నాము, దీనికి చిట్కాలు కూడా తెలుసుకున్నాము. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే, గ్రే హెయిర్ వచ్చిన తర్వాత దానికి చికిత్స అనేది ఒక ఏజ్ వరకు మేము చెప్తాము. బట్ మనం తీసుకునే జాగ్రత్తలు కూడా లైఫ్ లాంగ్ ఉండగలిగితే హెయిర్కి చాలా స్ట్రెంథనింగ్గా ఉంటుంది. దానికి కావాల్సిన పోషకాహారాలు అనేది ప్రోటీన్ డైట్ అంటాం. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ లాంటిది కానివ్వండి, చికెన్ కానీ ఇవి తీసుకోవచ్చు. ఫిష్ అనేది, సీ ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది. వెజిటేరియన్స్లో సోయా చంక్స్, మీల్ మేకర్ అంటాము, సాబుదానా, పల్లీలు, బాయిల్డ్ పల్లీలు, అలానే స్వీట్స్లో మన సున్నుండలు, పెరుగు, మునగాకును పప్పుల్లో వాటిలో వేసుకొని మంచిగా తీసుకోవటం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్స్, దానికి కావాల్సిన సెలీనియం ప్రోటీన్స్, అలానే ఆయుర్వేదిక ఔషధాలైన మంజిష్టా తైలం, కయ్యున్యాది తైలం, భృంగరాజ తైలము అంటాము. వీటి వల్ల దానికి కావాల్సినంత ఆక్సిజనేషన్, మెలనోసైట్స్, కలరింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా రీచ్ అవుతాయి. అండ్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, మా ఆయుర్వేదిక్లో ఏమైనా చేయగలుగుతామంటే తప్పకుండా కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని మీరు మా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు, మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాము. డైట్ అలానే ప్రాణాయామం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయలేని వాళ్ళలో మేము నస్యకర్మ అంటాం. కొన్ని ఆయిల్స్ని, ఆవు నెయ్యిని, మీరేని ఇంట్లో ఆవు నెయ్యిని రోజు ఒక 2-4 చుక్కలు వేసుకోవడం వల్ల 2 ముక్కుల్లో చాలా కావాల్సినంత ఆక్సిజనేషన్ బ్రెయిన్ స్కాల్ప్కి దొరుకుతుంది. తద్వారా హెయిర్ ఫాల్ని అరికట్టడం, అలానే గ్రే హెయిర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501.